డైలీ టేస్ట్ ది డైలీ. జనసేనలో రిపేర్ వర్క్ స్టార్ట్ అయ్యాయా? పార్టీలో ఉన్న ఇన్నాళ్లు బయట ఎక్కడా పెద్దగా కనిపించని నాయకుడొకరు ఇక కీలకం కాబోతున్నారా? స్థానిక ఎన్నికలకు పార్టీని రీఛార్జ్ చేసే బాధ్యతను పవన్ ఆ లీడర్కు అప్పగించారా? జనసేన అధ్యక్షుడు అంత నమ్మకం పెట్టుకున్న ఆ లీడర్ ఎవరు? గ్లాస్ టీంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అంతకుముందు సంగతి ఎలా ఉన్నా 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాక కూడా జనసేన నడవడికలో తడబాటు కనిపిస్తుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల వరకు అన్ని రకాలుగా పార్టీని ముందుండి నడిపించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యారు. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి హోదాలో బిజీ అవ్వడంతో పార్టీ వ్యవహారాలు గాడి తప్పుతున్నాయన్న అభిప్రాయం సొంత వర్గాల్లోనే బలపడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ నేతలతో సమావేశాలు తగ్గడంతో నాయకులు కార్యకర్తలకు దూరమవుతున్నారన్న ఫీలింగ్ బలపడుతుంది. అదే సమయంలో నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ గాడి తప్పకుండా చర్యలు తీసుకుంటూ కొత్త నేతకు బాధ్యతలు అప్పగించారట పవన్ కళ్యాణ్. బయట ఎక్కడా పెద్దగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఏళ్ల తరబడి తనతో కలిసి ప్రయాణిస్తున్న రామ్ తాల్లూరికి కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న రామ్ ఇకపై పూర్తి స్థాయిలో జనసేన వ్యవహారాలు చూడబోతున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాల్లూరి సినీ నిర్మాత, వ్యాపారవేత్త. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నా ఎప్పుడూ పదవుల్లో లేరు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు, పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన్ని తెరమీదకి తెచ్చారట పవన్. ప్రస్తుతం ఆయన మంగళగిరి జనసేన కార్యాలయం నుంచే ఏపీ, తెలంగాణలోని పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతమున్న పార్టీ కమిటీల్ని రద్దు చేసి కొత్త వాటిని ఏర్పాటు చేసే పెద్ద పనిని కూడా రామ్ తాల్లూరికే అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం ఆయన వరుసగా పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అవుతున్నారట. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అందుకోసం ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లోకల్ బాడీ సెలక్షన్స్ కోసం పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా తాల్లూరి భుజాల మీదే పెట్టినట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు, పార్టీ నాయకత్వానికి మధ్య వచ్చిన గ్యాప్ను తగ్గించడమే ఇప్పుడు రామ్ ముందున్న పెద్ద టాస్క్ అని, దాన్ని బట్టే స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు పర్ఫామ్ చేస్తామన్నది ఆధారపడి ఉంటుందని మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు. అలాగే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని మార్చేసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం మొదలైందట. ఓవరాల్గా 2 రాష్ట్రాల్లో జనసేన భవిష్యత్తు రూట్ మ్యాప్ని రామ్ తాల్లూరి చేతిలో పెట్టారు పవన్. 2018 నుంచి ఇప్పటి వరకు జనసేన రాజకీయ వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నడిచాయి. ఒక దశలో పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా కీలక నిర్ణయాలన్నీ మనోహర్ చేతుల్లోనే ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మనోహర్ అనుమతి తప్పనిసరి అన్న వాతావరణం పెరిగిపోతుందని అప్పట్లో కొందరు నాయకులు ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రి అయ్యాక కుదరకపోవడంతో ఆ బాధ్యతలను రామ్ తాల్లూరికి అప్పగించారన్నది ఇంటర్నల్ టాక్. ఇప్పటివరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసుకుంటున్నారు. నాగబాబుకే పార్టీ వ్యవహారాల బాధ్యత ఇస్తారని కూడా ఒక దశలో ప్రచారం నడిచింది. కానీ సడన్ గా రామ్ పేరు బయటకు రావడం, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో జనసేనలో పెద్ద మార్పులే జరగబోతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు.